ఏపీలో మళ్లీ గద్దెనెక్కేందుకు సీఎం జగన్ పక్కా ప్లాన్ తో అడుగులు వేస్తున్నారు. ప్రతిపక్షాలకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అభ్యర్థుల ఎంపిక మొదలుకొని ఎన్నికల హామీ వరకు ప్రతిదీ ఓ లెక్క అన్నట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దాన్ని ప్రతి అసెంబ్లీ పరిధిలోనూ అమలుకి డిసైడ్ అయ్యారు. వై నాట్ 175 నినాదంతో సీఎం జగన్ దూకుడుగా అడుగులు వేస్తున్నారు. ప్రధానంగా టీడీపీ జనసేన కూటమి లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇతర పార్టీల కంటే ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ ముందున్నారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కసరత్తు దాదాపు తుది దశకు చేరుకుంది. తెలుగుదేశం పార్టీ కూటమికి చెక్ పెట్టే దిశగా జగన్ మరో ముఖ్య నిర్ణయం తీసుకున్నారు. ప్రతి అసెంబ్లీ పరిధిలోనూ అమలుకు డిసైడ్ అయ్యారు. ముఖ్యమంత్రి జగన్ ప్రతి నియోజకవర్గంలో గెలిపే లక్ష్యంగా జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. సామాజిక సమీకరణాలకు అభ్యర్థుల ఎంపికకు ప్రాధాన్యత ఇచ్చారు. అటు ఎన్నికల నిర్వహణపై ఫోకస్ చేశారు. నియోజకవర్గంలోని పార్టీ పరిశీలకులతో పాటుగా ప్రతి వార్డులోనూ కన్వీనర్లను నియమించారు. ఇక ఇప్పుడు ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో 15 మందితో కమిటీల ఏర్పాటుకు నిర్ణయించారు. ఈ మేరకు ఎమ్మెల్యేలకు బాధ్యతలు కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 47,000కు పైగా పోలింగ్ కేంద్రాల్లో ఈ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. స్థానికంగా పోలింగ్ బూత్ పరిధిలో పార్టీ కోసం పనిచేస్తున్న వారికి ఈ కమిటీల్లో చోటు కల్పిస్తారు. ముఖ్యంగా సామాజిక వర్గాల వారీగాను మహిళలకు అవకాశం కల్పిస్తారు. ప్రతి ఇంటితోనూ వార్డు వాలంటీర్తో మమేకమయ్యేలా మార్గనిర్దేశం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో పథకాలు, సామాజిక న్యాయం అమలు చేస్తామని జగన్ పదే పదే చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రతి ఇంటికి వెళ్లి పథకాలపై ప్రచారం చేయాలని చెబుతున్నారు. ప్రతి ఇంటితోనూ పార్టీ కేడర్ మమేకమయ్యేలా బూత్ కమిటీలు పనిచేయనున్నాయి. ఎన్నికల ప్రచారంతో పాటు పోలింగ్ రోజున వీరి పాత్ర కీలకంగా మారనుంది. దీనికి సంబంధించి సీఎం జగన్ రోడ్ మ్యాప్ ఖరారు చేశారు. పక్కాగా ప్రతి పోలింగ్ బూత్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు నియోజకవర్గాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ అవసరమైన మార్గనిర్దేశం చేసేందుకు వీలుగా రాష్ట్ర స్థాయిలో సీనియర్లతో వార్ రూమ్ నిర్వహణకు నిర్ణయించారు. దీని ద్వారా ప్రతి సీటు, ప్రతి ఓటు కీలకమని సీఎం జగన్ స్పష్టం చేస్తున్నారు. ఇక ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా ముందుగానే ఎన్నికల హామీలను ప్రకటించడం ద్వారా పైచేయి సాధించి వారిని ఆత్మరక్షణలోకి నెట్టాలన్న మరో వ్యూహం కూడా రచిస్తున్నారు. మొత్తం మీద పక్కాగా అడుగులు వేస్తూ జగన్ పావులు కదుపుతున్నారు.